కాకా కలలు కన్న కలల్ని నిజం చేసేందుకే తను రాజకీయ అరంగేట్రం చేశానని పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీ తెలిపారు. ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉంటూ సోషల్ వర్క్లో మునిగిపోయానని, కాకా కన్న కలల్ని నిజం చేసేందుకే తనను రాజకీయంలోకి వచ్చినట్లుగా పేర్కొన్నారు. పెద్దపల్లి పార్లమెంటు ప్రజలు తనను చిన్న కొడుకులా భావించి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, తన వంతుగా పెద్దపల్లి పార్లమెంటు ప్రజలకు సేవ చేసుకునే అదృష్టాన్ని కల్పించమంటూ ఆయన పేర్కొన్నారు. ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మల్లికార్జున్ ఖార్గే గారికి, పెద్దలు సోనియమ్మ గారికి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, ఇంకా మన పార్లమెంట్ ఇన్ఛార్జి ఐటీ ఇండస్ట్రీస్ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే వీళ్ళందరూ నేను గత 15 సంవత్సరాలు పెద్దపల్లి ప్రాంతాల్లో చేస్తున్న నా సోషల్ సర్వీసు పనులు గుర్తించి, ఎట్లయితే కాకా గారి ఆశీస్సులతోటి వివేక్ గారు చేసిన పనులు తెలంగాణ కోసం పోరాడి మీ అందరికీ తెలిసిన విషయమే. కరీంనగర్ పెద్దపల్లి ప్రాంతంలో తెలంగాణ అంశము చాలా స్ట్రాంగ్ ఉండేది. కాకా గారు కూడా 1969 యాజిటేషన్ అప్పుడు బుల్లెట్ గాయాలను కూడా లెక్క చేయకుండా ఎట్లయితే తెలంగాణ కోసం పోరాడిండో, తెలంగాణ వచ్చినాకనే కన్ను మూస్తా అని చెప్పి ఎట్లయితే కంకణం కట్టుకుండో తెలంగాణ సాధించుకున్నాము. కానీ ఈ 10 సంవత్సరాల తర్వాత మన తెలంగాణను చూస్తే చాలా బాధాకరమైన విషయము. ప్రత్యేకంగా పెద్దపల్లి ప్రాంతము ఇవాళ కాకా పెద్దపల్లిని చూస్తే చాలా బాధపడేటోడు. ఎందుకంటే తెలంగాణ వస్తే మన పిల్లల భవిష్యత్తు మారుతుంది, మన పిల్లలు ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ అభివృద్ధి బాటలో వెళ్తుందని చెప్పి నమ్మిన వ్యక్తిలో మొదటి వ్యక్తి కాకా గారు. మరి ఇప్పుడు చూసుకుంటే గత 10 సంవత్సరాల ఈ నిరంకుశ పాలనల, ఈ నియంత్రిత పాలనల ఎట్లయితే తెలంగాణ ప్రజలని దోచుకొని వాళ్ళ కడుపులు నింపుకున్నారు. ఇప్పుడు ప్రజలు మేల్కొన్నారు, ప్రజలకు న్యాయం చేయాలి, ఈ తెలంగాణని కాపాడుకోవాలి, పెద్దపల్లి ప్రాంతాన ఉన్న వనరులన్నింటినీ కాపాడుకొని ఇక్కడ గవర్నమెంట్ సంస్థలు తీసుకొచ్చి మన యువతకి ఎట్లయితే ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు 80% లోకల్ ఎంప్లాయ్మెంట్ కోసము కృషి చేస్తున్నారో, అదేవిధంగా నేను పెద్దపల్లి ప్రాంతానికి సేవ చేయడానికి మీ అందరి ఆశీర్వాదాలు కోరుకుంటున్నాను. నేను చిన్నవాడిని, మీ ఇంట్లో చిన్న కొడుకులాగా నన్ను చూసి మీకు ఏ పని ఉన్నా నా బాధ్యత నా నెత్తి మీద పెట్టండి. ఖచ్చితంగా నేను పనిచేస్తాను. కష్టపడి 10 మంది మంచిగా ఉంటేనే మనం బాగుంటామని చెప్పి కాకా గారు ఎప్పుడు చెప్పేటోడు. కాకా నీడలో పెరిగిన మనిషిని నేను. 10 మంది బాగుంటే మనం బాగుంటాము, మన సంస్థ బాగుంటుంది, మన కార్మికులు బాగుంటే మన సంస్థ బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి ఎప్పుడు నేర్పించేటోడు కాకా గారు. ఫస్ట్ స్టార్టింగ్లో లేబర్ యూనియన్ ప్రెసిడెంట్, మీ అందరికి తెలిసిన విషయమే. కార్మికులు అండదండగా ఉండి కార్మికుడు బాగుండాలని చెప్పి ఫస్ట్ పెన్షన్ స్కీమ్ అమలు చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో, కాకా గారి హయాంలో అని చెప్పి మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా రేషన్ సిస్టమ్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే స్టార్ట్ అయిందని చెప్పి మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను. ఇవన్నీ చెప్తూ నిన్న ధర్మపురిలో పెద్ద ఎత్తున లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి మొక్కుకొని ఖచ్చితంగా పేద ప్రజల కోసము, పెద్దపల్లి ప్రజల కోసము కష్టపడి అభివృద్ధి చేసి అందరినీ పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. నేను సేవకుడిలా వస్తున్నాను, నాకు ఆశీర్వదించమని మళ్ళొకసారి పెద్దపల్లి ప్రజలందరినీ కోరుకుంటూ ముగిస్తాను.